May I request Sir to please felicitate P.V. Ravi Kishore. ఇంకా రాబోయే కాలంలో మనం ఏ విధంగా మన ప్రకృతిని రక్షించుకోవచ్చు అన్న దాని మీద నేను అన్వేషిస్తూ ఉంటాను ఇంటర్నెట్ లో. ఆ విధంగా నేను వీరబ్రహ్మం గారి గురించి నేను తెలుసుకున్నాను. ఈయన సాధారణమైన వ్యక్తి కాదు, డిఫెన్స్ రంగంలో సేవ చేస్తూనే భూమికి కూడా ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి బయోడిగ్రేడబుల్ కవర్స్ టెక్నాలజీని ఇన్వెంట్ చేశారు. ఈ టెక్నాలజీ అద్భుతం అన్నమాట. ఇది ఒక మైలురాయి, చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే టెక్నాలజీ. ఇటువంటి టెక్నాలజీని ఆవిష్కరించిన వీరబ్రహ్మం గారికి మరియు డిఆర్డిఓ టీంకి, డిఆర్డిఓకి నా పాదాభి వందనాలు. ప్లాస్టిక్ అనేది ఈ రోజుల్లో ఒక పెనుభూతంగా తయారైంది. ఇది కేవలం ఒక అవసరం కోసం మన జీవితంలోకి వచ్చి ప్రతి చోట ఇదే అయిపోయింది అనమాట. గాలిలో, వాటర్లో, భూమి మీద ఇది లేని ప్రదేశం అంటూ లేదు. ఒక పెనుభూతంలా మారిపోయింది. ఇది మనుషులకే కాక వన్యప్రాణులకి, అడవులకి, పక్షులకి, సమస్త జీవరాశులకి ఇది ఒక ముప్పుగా పరిగణించింది. ఈ ప్లాస్టిక్ అన్నది రోజు రోజుకి కుప్పలు తెప్పలుగా పెరిగిపోతుంది. భూమి మీద ఎక్కడ చూసినా గానీ ఒక పర్వతంలా పెరిగిపోతుంది. మనం ఈ మినరల్స్ కోసం పర్వతాలన్నీ తవ్వేసి ఈ ప్లాస్టిక్ ని, తర్వాత ఇటువంటి కాలుష్య పదార్థాలతో భూమిని నింపేస్తూ ఉంటున్నాం రోజు రోజుకి. వీటి వల్ల మానవ జాతికి క్యాన్సర్, రకరకాల అంతుపట్టని రోగాలన్నీ వస్తున్నాయి. వీటి ట్రీట్మెంట్ గురించి పరిశోధన చేయడానికి ఇంకో కొన్ని సంవత్సరాలు పట్టే దశలో ఉన్నాం అనమాట. మనం అర్థం చేసుకునే దశలో కూడా లేదు మనం కనీసం. అలాంటి హానికరమైన ఉత్పత్తుల్ని మనం అందరం కూడా బహిష్కరించాలి. ఇటువంటి మూమెంట్ తీసుకొచ్చేందుకు ఎకోప్యాడ్ ని స్థాపించాం అనమాట. ఇది మా ఒక్కళ్ళ కోసం చేసింది కాదు, మనందరి కోసం ఎకోప్యాడ్ ఫౌండేషన్ అన్నది మేము ఫామ్ చేశాము. ఈ ఫౌండేషన్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఇటువంటి ఉత్పత్తుల్ని మనం ఎంకరేజ్ చేయాలి, టెక్నాలజీస్ ని తీసుకురావాలని ఒక లక్ష్యంతో మేము ఈ ఫౌండేషన్ ని ఏర్పాటు చేస్తాం. ఇండస్ట్రీ ఇంకా బాగా డెవలప్ అవ్వాలంటే గవర్నమెంట్ జిఎస్టీని కొంచెం తగ్గించాలని నేను కోరుతున్నాను. తర్వాత కొన్ని మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటది, వాటి మీద ట్యాక్సెస్ పూర్తిగా ఎత్తివేయాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత హెచ్ఎస్ఎల్ కోడ్ అనేది లేదు బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ కి, ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కి హెచ్ఎస్ఎల్ కోడ్ లేదు. అదర్ అని చెప్పేసి జిఎస్టీ డిపార్ట్మెంట్ లో మనం చూస్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్ చేయాల్సి వస్తుంది. ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది క్రియేట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇదే విషయమై కొంతమంది ఎంపీల దగ్గర రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని నేను ఇది ఉభయ సభల్లో నేను దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుకుంటున్నాను. తర్వాత ఇంకా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఈ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ ని, బయోడిగ్రేడబుల్ రిలేటెడ్ టెక్నాలజీస్ ని ఎంకరేజ్ చేయాలని నేను మిమ్మల్ని అందరినీ సభాముఖంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సేవ్ నేచర్, సేవ్ నేషన్. జై హింద్. ఈ రోజు నుంచి మాకు బాధ్యతగా మేము పర్యావరణం కోసం ఫైట్ చేస్తామని, ఈ ప్రకృతిలో ఉన్న కాలుష్యాన్ని నివారిస్తామని, అన్ని విధాలా మేము ఎకోప్యాడ్ ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్తామని మేము మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ అన్నది ఒక పెనుభూతంలాగా పెను మార్పులను తీసుకొస్తుంది ఈ ప్రకృతిలో. వీటన్నిటిని మనం కొంతవరకైనా మనం అరికట్టకపోతే భావితరాలకి ఇక మళ్ళీ రోజులు ఉండవు. కాబట్టి ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ని మనం ప్రమోట్ చేస్తూ ఈ ప్లాస్టిక్ భూతాన్ని మనం ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ.